బీజేపీకి ఏమో ఎగ్జిక్యూటివ్ రేవంత్ కాళేశ్వరాన్ని సిబిఐకి ఇచ్చింది కూడా దాంట్లో భాగమే. బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చేయాలని ఎన్నికల ముందే మోడీ షా దయ నిర్ణయమట. ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూలో పగ పెంచుకున్న బీజేపీ ఓటుకు నోటుకు కేసు ప్రతీకారంతో బాబు రేవంత్, కేసీఆర్ మీద పగతో రగిలిపోతున్న బాబు మోడీకి కాళేశ్వరంపై సిబిఐ అస్త్రాన్ని ఇచ్చిన రేవంత్ రెడ్డి, సిబిఐ ఈడీలు బీజేపీ జేబు సంస్థలు పలుమార్లు ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ ఇలాంటి సంస్థలకే మళ్ళీ కాళేశ్వరం అప్పగింత బీజేపీకి ఫేవర్ చేసేందుకే రేవంత్ రెడ్డి నిర్ణయమా అని చెప్పేసి మన తెలంగాణ పత్రికల మొత్తం హస్తం కమలం అని ఇంకోటి బొమ్మ వేసిన హస్తం కమలం రెండు ఒకటైపోయినాయి. నరేంద్ర మోదీ గారు మరి పగ తీర్చుకున్న ప్రయత్నం చేస్తారని రాసిండు ఆయన లెక్క. మరి ఆయన పేమెంట్ కోసం మరి రాయాలి తప్పదు. నెక్స్ట్ బాబు మోదీతో కలిసి రేవంత్ కుట్ర అంటే సేమ్ టు సేమ్ చెల్లెమ్మ జోలి. కాంగ్రెస్ కు చేదగా సిబిఐకి వాళ్ళ రిపోర్ట్ తప్పుల తడకని తెలుసు. సీఎం రేవంత్ నుంచి మంచి పని చేశారు. సిబిఐ విచారణ సరైన నిర్ణయం. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. అంటే నువ్వు ఎట్టా సన్నాసివి, మరి కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇస్తే మంచిదేనా అంటారు. మరి బండి సంజయ్ గారు ఇప్పుడు కామెంట్స్ ఏందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. బండి సంజయ్ గారు ఏం మారుతారు, ఏ రకంగా స్పందిస్తారు ఈ సిబిఐ ఎంక్వైరీ పైన? గతంలో మీరే కోరుకున్నారు కాబట్టి ఇలా మీ పైనకే పడగాల్సి మీదేసిర్రు. మా ఈటెల రాజేందర్ గారు బీజేపీ ఎంపీగా ఉన్న వ్యక్తి సమర్థిస్తా ఉండు. ఈ చర్చ ఎటు పోతుందో చూడాలి. ఇంట్రెస్టింగ్ గా 2-3 రోజుల రాజకీయం మారబోతాం ఈ అంశం పైన గ్యారంటీగా. అబ్బో శాసన మండలిలో బీఆర్ఎస్ నేతలు పీసీ ఘోష్ నివేదికను చించిన ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు. బడేబాయ్ చోటేబాయ్ ఏక్ హై, కాళేశ్వరం రిపోర్టు ఫేక్ హై అంటూ నిరసనలు. ఆందోళన మధ్యలోనే బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క. చర్చ లేకుండానే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం. సభను నిరోధికంగా వాయిదా వేసిన చైర్మన్. అంతే, వాయిదాకే పనికొస్తారు వాళ్ళు, పనికిరారు. వాళ్ళ చేతనైందే వాయిదా. మొత్తానికైతే శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేసింది. అది పెద్దగా ఫలించినట్టుగా లేదు. వాళ్ళు ఏమంటే వాయిదా చేసుకుని వాళ్ళే బిల్లు పాస్ చేసుకుని చేర్చేయలేదు దానిపైన, బీసీ బిల్లు పైన. ఇంకా తప్పక మరి మమ్మల్ని బదనాం చేస్తారని మళ్ళీ వివేక్ను పంపించారు. వివేకానందని పంపించి వద్దరు ఆయన వాళ్ళ సన్నాసులు, మళ్ళీ వాళ్ళు మనమీకి పడగాల్సి మీద చెప్తారు, మనం పోవాలని పోయారు. బీజేపీ పోలేం పోలే, అంతవరకు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన కుట్రలకు ధర్నాలు షురు అయినాయి. ఈ రోజు కూడా ఉన్నట్టున్నాయి. నిన్న ఈ రోజా మరి నిన్న మన 2 రోజుల మొత్తానికి 2 రోజులు వాళ్ళు టైం పెట్టుకుని కాన్ఫరెన్స్ పెట్టుకొని వీళ్ళ కథ ఏందో తెలుద్దాం, వాళ్ళ సంగతి చూడాలి అని చెప్పేసి నిరసనలు చేసిరు. ఇంతవరకు కాళేశ్వరం కమిషన్ పైన ఆ సిబిఐకి ఇస్తున్న అంశం పైన ఇంతవరకు వార్తలు రాసుకొచ్చినాయి. మరి ఒకరి తర్వాత ఒకరు బానిసత్వాన్ని ప్రదర్శించరు. ఇరకాడంలో బీజేపీ అంటే ఇది సిబిఐ జోలే. మొత్తానికి బీజేపీని ఇన్వాల్వ్ చేసి బీజేపీని బదనాం చేసే కుట్ర జరుగుతుంది. అంతే, చెతగాక రేవంత్ రెడ్డికి దమ్ము లేక ఆ పని చేస్తారు.